రావేనా చెలియా ఎపిసోడ్ 13 ఆస్తి నాకు అంజలి నీకు. నల్ల ముసుగులు వేసుకున్న నలుగురు వర్ధన్ ప్యాలెస్ లో అడుగు పెట్టగానే ఉలిక్కిపడి నిద్రలేచింది అంజలి. ఎవర్రాది నిద్రపోకుండా ఈ టైంలో దయ్యంలో తిరుగుతుంది అని పైకనే ధైర్యం లేక మనసులోనే అనుకుంది అంజలి. ఉన్నట్టుండి బయట వాతావరణం మారిపోయింది. కిటికీలో నుంచి చల్లని గాలి భయపెట్టేలా వీస్తోంది. ఆకాశంలో పేరుకున్న నల్లటి మేఘాలు భూమి ఎలా భయపడుతుందో చూడటానికి మెరుపులా మెరిశాయి. ఆ శబ్దాలకి అంజలి కూడా మరింత భయపడింది. ఆమె భయాన్ని ఇంకా ఎక్కువ చేయటానికి కరెంట్ కూడా అప్పుడే పోయింది. అంజలికి చీకటంటే చాలా భయం. దానికి తోడు బయట రౌడీలు చేస్తున్న శబ్దాలు. వెంటనే సోఫాలో హాయిగా నిద్రపోతున్న అర్జున్ని లేపాలి అనుకుంది. కాని తనని తప్పుగా అర్థం చేసుకుంటాడేమో అని ఆగిపోయింది. గాలికి కొట్టుకుంటున్న విండో వైపు కోపంగా చూస్తూ దీన్ని క్లోజ్ చేసేస్తే ఏ గొడవ ఉండదు అనుకుంటూ విండో క్లోజ్ చేయడానికి భయపడుతూ వెళ్ళింది అంజలి. గాలికి కొట్టుకుంటున్న కిటికీని అతి కష్టం మీద పట్టుకొని క్లోజ్ చేస్తున్న అంజలికి కిందిన ప్రహరీ గోడ మీద రౌడీల నీడలు మెరుపుల వెలుగుల్లో భయంకరంగా కనిపించాయి. అప్పటి వరకు నార్మల్ గా కొట్టుకుంటున్న అంజలి గుండె ఒక్కసారిగా వేగం అందుకుంది. ఓరి భగవంతుడా, నన్ను చంపడానికి దయ్యాలొచ్చినట్టున్నాయి అని భయంతో అర్జున్ దగ్గరికి పరిగెత్తింది. వాళ్ల గది బయట ఎవరో వెళ్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించేసరికి ఇక మరో ఆలోచన లేకుండా అర్జున్ పక్కనే పడుకుండిపోయింది. అలా పడుకోవడం తప్పు అని ఆమెకి తెలుసు. కాని ఆమె భయం అదంతా ఆలోచించేంత సమయం అంజలికి ఇవ్వలేదు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ అర్జున్ని గట్టిగా హక్ చేసుకుంది. ఆమె భయం అర్జున్ని నిద్రలేపేసింది. వణుకుతున్న అంజలి శరీరం ఆమె దేనికో భయపడుతుందని అర్థం చేసుకునేలా చేసింది. అంజలిని ఇంకా దగ్గరికి లాక్కొని ఆమెని హక్ చేసుకున్నాడు అర్జున్. అతని కౌగిట్లో గువ్వ పిల్లలా ఒదిగిపోయింది అంజలి. ఆమె పెదవులు అర్జున్ ఛాతిని తాకుతున్నాయి. చల్లగా వీస్తున్న గాలి కూడా అర్జున్లో మొదలైన వేడిని చల్లార్చలేకపోతున్నాయి. అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అంజలి తలని ప్రేమగా నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. కాసేపటికి అంజలి నిద్రపోయింది. మరోవైపు లోపలికొచ్చిన రౌడీలకి అడ్డంగా వచ్చి నిలబడింది అనామిక. మీరేనా మాకు సఫారీ ఇచ్చింది అని గంభీరంగా అడిగాడు వాళ్లల్లో ఒకడు. అవును నేనే, మీరు చంపాల్సింది దీన్ని అని అంజలి ఫోటో చూపించి మీరేం చేస్తారో నాకు తెలీదు. లోపల ఉన్న మా బావకి అనుమానం రాకుండా దాన్ని చంపేయాలి అని కసిగా చెప్పింది అనామిక. వాళ్ల గదెక్కడో చూపించి మీరు రిలాక్స్ అవ్వండి, మిగతాదంతా మేం చూసుకుంటాం అని రాక్షసంగా చెప్పాడు వాళ్లలో ఒకడు. అంజలి అర్జున్ల గది చూపించి తన గదికి వెళ్లిపోయింది అనామిక. ప్రాణాలు తోడేసే యమదూతల్లా సెకండ్ ఫ్లోర్ లో ఉన్న అంజలి దగ్గరికి వెళ్తున్నారు రౌడీలు. కాని వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే పైన అంజలికి కాపలాగా ఉన్నది యముడని. వాళ్ళకెవ్వరికీ కనీసం ఐడియా కూడా లేదు. అర్జున్ గది తెరిచి ఉంది. లోపలికి నెమ్మదిగా వెళ్లిపోయారు. వాళ్ళు లోపలికి రాగానే డోర్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయింది. టార్చ్ లైట్ ఆన్ చేసి సరాసరి బెడ్ దగ్గరికి వెళ్లి చూశారు. అక్కడ అంజలి ఒక్కతే ప్రశాంతంగా నిద్రపోతుంది. రే, ఇదే మనకి మంచి అవకాశం, వాడు వచ్చేలోపు దీన్ని చంపేయాలి అంటూ కత్తిని బయటకు తీశాడు ఒకడు. అంజలి పక్కనున్న దిండు తీసి ఆమె ముఖానికి అదిమి పెట్టి కత్తితో పొడవబోతుంటే వాళ్ళకి ఒక విజిల్ సౌండ్ వినిపించింది. అందరూ భయంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. వాళ్ళ చేతుల్లో ఉన్న టార్చ్ లైట్స్ డోర్ దగ్గర స్టైల్ గా నిలబడి విజిల్ వేస్తున్న అర్జున్ మీద పడ్డాయి. అన్నా, మేడం చెప్పిన బాప వీడే అనుకుంటా అని వాడి అసిస్టెంట్ చెవిలో చెప్పేసరికి మీరు ముగ్గురు వెళ్లి వాడిని ఆపండి, ఈలోపు దీన్ని చంపేస్తాను అని తన మనుషులకి చెప్పి వాళ్ళని పంపించేశాడు. తన మీదకి దారికి వస్తున్న ముగ్గురిని పట్టించుకోకుండా అంజలి మీద దాడి చేస్తున్న వాడికి గన్ గురిపెట్టి కాల్చాడు అర్జున్. అతని వాడింది సైలెన్సర్ అవడం వల్ల శబ్దం కూడా రాలేదు. ఆ బుల్లెట్ తలకి తగడంతో వెంటనే ప్రాణాలు వదిలేశాడు. తమ బాస్ చనిపోవడంతో మిగిలిన ముగ్గురు రెక్కలు తెగిన పక్షుల్లా మిగిలిపోయారు. మీకు 2 అవకాశాలిస్తున్నాను. 1, నాతో ఫైట్ చేసి చచ్చిపోతారా, లేదంటే మీ బాస్ శవాన్ని తీసుకుని వెళ్లిపోతారా అని అడుగుతున్న అర్జున్ కళ్ళల్లో రాక్షసుని చూసి మిగిలిన ముగ్గురు భయపడ్డారు. మొదటి ఆప్షన్ తీసుకుని చావటం కన్నా రెండో ఆప్షన్ తీసుకుని ప్రాణాలతో బయటపడ్డం మేలు అనుకుని చచ్చిపోయిన వాళ్ల బాస్ శవాన్ని తీసుకుని మూడో కంటికి తెలియకుండా
ప్యాలెస్లో నుండి వెళ్లిపోయారు. తన గదిలో ఉన్న అనామిక అంజలి చావు కేకల కోసం, అర్జున్ ఆర్ధనాదాల కోసం ఎదురుచూస్తూ ఉంది. తన పని పూర్తవడంతో మళ్లీ అంజలి దగ్గరికి పడుకోవడానికి వెళ్తున్నాడు అర్జున్. సరిగ్గా అప్పుడే కర్టన్ చాటున దాక్కున్న ఒక వ్యక్తి మెరుపు వేగంతో అర్జున్ దగ్గరికొచ్చి అతడి గొంతు మీద కత్తి పెట్టాడు. ఇక మరోవైపు ఆకాష్ చెప్పిన మాటలకి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయ్యి, నీ కంటికి నేనెలా కనిపిస్తున్నాను? మా ఇంటి కోడల్ని పట్టుకుని నీ భార్య అని ఎలా అంటావు అని ఆవేశంగా అడిగాడు. వాట్ అని టేబుల్ మీద ఉన్న వస్తువుల్ని దూరంగా తోసి, ఏం మాట్లాడుతున్నావు? అంజలి మీ ఇంటి కోడలా అని కోపంగా అడిగాడు ఆకాష్. అవును, మా అన్నయ్య కొడుకు అర్జున్ భార్య. మొన్ననే వాళ్ళకి పెళ్లయింది అని అర్జున్ తమ ఇంటికి ఎలా వచ్చాడు, ఎలా అంజలిని తీసుకొచ్చాడో మొత్తమంతా ఆకాష్కి వివరంగా చెప్పాడు ధీరజ్. ఆ మాట వినగానే ఆకాష్ గుండె అగ్నిపర్వతంలో ఎగసిపడింది. అంజలి మీద ఉన్న ప్రేమ కసిగా మారి ఆమెని చంపేయాలి అనిపించింది. వాళ్లు మా ఇంటికి రాకముందు ఏం జరిగిందో మాకు తెలీదు. నిజం చెప్పాలంటే అర్జున్ మా ఇంటి వారసుడని నువ్వు రిపోర్ట్స్ ఇచ్చేంత వరకు మేము నమ్మలేదు అని అతడి దగ్గర నుండి నిజం రప్పించడానికి తెలివిగా మాట్లాడాడు ధీరజ్. అర్జున్ మీ అన్నయ్య కొడుకు కాదు. ఆస్తిపోతుందన్న భయంతో ఎవరినో తీసుకొచ్చి నాటకాలాడుతున్నాడు మీ అన్నయ్య అని ఆవేశంలో నిజం చెప్పేశాడు ఆకాష్. ఆ మాట కోసమే 1000 కళ్లతో ఎదురు చూస్తున్న ధీరజ్ పిడికిలి బిగించి ఎస్ సాధించాను అని మనసులో అనుకుంటూ మొబైల్లో వాయిస్ రికార్డ్ని ఆఫ్ చేశాడు. నువ్విచ్చిన తప్పుడు రిపోర్ట్ వల్ల మాకు ఎంత అన్యాయం జరిగిందో తెలుసా అని ఆవేశంగా అడుగుతున్న ధీరజ్ కళ్లల్లోకి కోపంగా చూస్తూ, ఒకవేళ నేను ఆ రిపోర్ట్ పాజిటివ్గా ఇవ్వకపోతే ఈ పాటికి మీ ఆస్తంతా పోయుండేది అని అతన్ని లాజిక్తో కొట్టి, మీ ఆవేశం చూస్తుంటే అర్జున్ ఇంటికి రావడానికి మీకిష్టం లేనట్టుగా ఉంది అని సూటిగా ప్రశ్నించాడు ఆకాష్. అవును, ఇష్టం లేదు. అయితే ఇప్పుడేంటి అని అతడి ముందు ఓపెన్ అయిపోయాడు ధీరజ్. అయితే నాతో చేతులు కలుపు. నీ ఆస్తి, నా అంజలి ఇద్దరు మనకి దక్కుతారు అని చెయ్యి ముందుకు చాచాడు ఆకాష్. ఈ నెల 28 తారీఖులోపు మొత్తం జరిగిపోవాలి అని తన ప్లాన్ గురించి ధీరజ్కి వివరంగా చెప్పాడు ఆకాష్. డీలోకే, ఆస్తి నాకు, అంజలి నీకు అని వెళ్లపోతూ ఆకాష్ వెనుకున్న గోడ మీద యశోధర్ ఫోటోని చూసి, నేను నిన్ను ఇంకొక విషయం అడగాలి అని మళ్లీ కూర్చున్నాడు ధీరజ్. ఇక మరోవైపు వైభవ్ ఝాన్సీలు అర్జున్ కోసం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అర్జున్ని చంపాలని వైభవ్, అతన్ని కాపాడాలని ఝాన్సీ ప్రయత్నిస్తుంటే వాళ్ళిద్దరి జాబులు ఎలా పోగొట్టాలా అని సమీర్ ఆలోచిస్తున్నాడు. వాళ్ళిద్దరి మీద సమీర్ అంత పగ ఎందుకు పెంచుకున్నాడు అతడికి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఇక 2 రోజుల నుండి మర్యంకు 3rd డిగ్రీ యూజ్ చేసి ఉమెన్ ట్రాఫికింగ్ వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది ఝాన్సీ. మీరు నన్ను కొట్టినా చంపినా నేను మాత్రం వాళ్ళ గురించి చెప్పను అని మొండిగా సమాధానమిచ్చింది మర్యం. ఈవిడ మరీ మొండిగా ఉంది ఝాన్సీ. ఈ కేసు గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ముందు అర్జున్ని కనిపెడదాం పదా. సుధాకర్ గారు మనకి ఈ నెల 28వ తారీఖు వరకు సమయం ఇచ్చారు అని తన పై ఆఫీసర్ గురించి గుర్తు చేశాడు వైభవ్. అతడు 28వ తారీఖు అనగానే మర్యం ఎందుకో భయపడింది. లేదు వైభవ్, మస్తాన్ మాటల్ని బట్టి చూస్తుంటే ఈ ఉమెన్ ట్రాఫికింగ్ వెనకాల ఇంకేదో చీకటి ప్రపంచం ఉందనిపిస్తుంది అని ఏదో ఆలోచిస్తూ అంది ఝాన్సీ. అంటే నీ ఉద్దేశం ఏంటి అని అనుమానంగా అడిగాడు వైభవ్. అండర్ వరల్డ్ అని ఝాన్సీ అనగానే వైభవ్ షాక్ అయితే సమీర్ కంగారు పడ్డాడు. సరిగ్గా అప్పుడే సుధాకర్ వాళ్ళున్న గదిలోకొచ్చి, కరెక్ట్ గా కనిపెట్టావు ఝాన్సీ. ఆ చీకటి ప్రపంచాన్ని కనిపెట్టడానికే అర్జున్ మీద షూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్ తీసుకొచ్చాను అని లోపలికి ఆవేశంగా వచ్చి టేబుల్ మీద ఒక చార్ట్ పరిచి, ఇది నేను చేసిన రీసెర్చ్. ఈ చీకటి ప్రపంచంలో ఎంతో మంది గ్యాంగ్స్టర్స్ ఉన్నారో తెలీదు. మనకు తెలిసింది మొత్తం 3. ఒకరు బ్లాక్ డెవిల్, డ్రగ్ మార్కెట్ కి మొత్తం నాయకుడు. వీడి మీద దాదాపు 100కి పైగానే కేసులున్నాయి. ఇక రెండోది రెడ్ ఫాక్స్. ఉమెన్ ట్రాఫికింగ్ వెనకాల ఉన్నది ఈ అమ్మాయే. చేతికి 6 వేలుంటాయి అన్న క్లూ తప్ప ఈ అమ్మాయి గురించి ఏమీ తెలీదు. ఇక వీళ్ళిద్దరితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు అని చెబుతున్న సుధాకర్ మాటల్ని సమీర్తో పాటు జైల్లో ఉన్న మర్యం కూడా శ్రద్ధగా వింటోంది. ఇప్పటి వరకు వీళ్ల గురించి మాకెందుకు చెప్పలేదు సార్ అని అనుమానంగా అడిగాడు వైభవ్. మీరిద్దరూ అండర్ కవర్ ఆఫీసర్స్. పైగా మీరు జాయిన్ అయ్యి 6 నెలలు కూడా కావడం లేదు. అర్జున్ని పట్టుకోగానే ఈ విషయాల గురించి మీతో చెప్దాం అనుకున్నాను. కానీ మీరు నా నమ్మకాన్ని వమ్ము చేశారు. అర్జున్ని తప్పించుకునేలా చేశారు అని కోపంతో ఊగిపోయాడు సుధాకర్.
సార్ అందులో మా తప్పేం లేదు. అర్జున్ తప్పించుకోవడానికి ముఖ్య కారణం విక్రమ్. ఇప్పుడు వాడు కూడా చనిపోయాడు. ఎలా చనిపోయాడో కూడా తెలీదు. ఉన్న చిక్కుముడిలో ఇంకా వేడలేదు. మీరు కొత్త ప్రశ్నలకు తెరలేపుతున్నారు అని తలపట్టుకున్నాడు వైభవ్. ఈ చిక్కుముడులకు సమాధానం కావాలంటే మనం అర్జున్ని పట్టుకోవాలి. అది కూడా ఈ నెల 28వ తారీఖులోపు అని సుధాకర్ అనగానే అతడి వైపు షాకింగ్ గా చూసింది ఝాన్సీ. ఈ నెల 28వ తారీఖులోపు పోలీస్ డిపార్ట్మెంట్ అర్జున్ని పట్టుకోగలదా? ఆకాష్ పెట్టిన డెడ్ లైన్ కి సుధాకర్ పెట్టిన డెడ్ లైన్ కి ఏదైనా సంబంధం ఉందా? అర్జున్ మీద అటాక్ చేసింది ఎవరు? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మరి.